ఈజీగా ఇంట్లోనే కంపోస్ట్ బిన్ తయారు చేసుకుని డ్రమ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాం. ఇదండి ఎల్ యాంగిల్ ఇలా గోడకి ఫిట్ చేసుకున్నాం. దీని సైజ్ వచ్చేసి 18 ఇంచెస్ పైన కింద 18 ఇంచెస్. ఎందుకంటే మనకి దగ్గర తక్కువ పెట్టుకుంటే గోడకు టచ్ అవుతుంది, కానీ 18 ఇంచెస్ హైట్. మనకి బిల్డింగ్ షాపుల్లో చేయిస్తారు. ఇది వచ్చేసి ఫ్లాంజ్, మనది వాటర్ పంపుకి వస్తాయి ఫ్లాంజ్ హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. ఇది 1 ఇంచ్ పైప్ ముక్క. ఇది 1.25 ఇంచ్ పైపు ముక్కని కట్ చేసి హౌసింగ్ లాగా తయారు చేసాం. వన్ సైడ్, ఇది ఇటు సైడ్ సేమ్ సైజు. ఇది తిప్పడానికి హ్యాండిల్. తిప్పడానికి హ్యాండిల్. ఇది ఇక్కడ వచ్చేసి హోల్స్ ఉన్నాయి కదా, లోపల నుంచి ఎయిర్ పోవడానికని హోల్స్ పెట్టాను ఇక్కడ. ఇది వచ్చేసి మనకి లోపల లిక్విడ్ ఫామ్ అవుతాయి కదా, ఆ ఫామ్ డ్రైన్ కావడానికి ఇక్కడ కింద పెట్టుకొని మనం డ్రైన్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్రైనేజ్. ఇక్కడ వచ్చేసి మనకి డోరు ఇట్లా తీసుకొని మనం డోరు ఓపెన్ చేసుకోవాలి. ఇలా డోర్ ఓపెన్ చేసుకొని దీంట్లో మనం అన్ని కంపోస్ట్ అది మన రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా అందులో వేసుకొని మళ్ళీ డోర్ బంద్ చేసుకొని రోజు ఒక 1 టైం 2 టైం ఇలా 2-3 రౌండ్లు తిప్పేస్తే లోపలంతా మిక్స్ అయిపోతుంది. ఇది 1 డే 2 డేస్కి ఒకసారి ఇలా డ్రైన్ వాటర్ ఫామ్ అయితే తీసేసుకుంటే సరిపోతుంది. ఈ సైడ్ కూడా నేను ఎయిర్ పాస్ కావడానికి హోల్స్ పెట్టాను ఇక్కడ. ఇదండి కంపోస్ట్. ఈజీగా 2000 రూపీస్లో మనం తయారు చేసుకోవచ్చు. ఫ్రీగా తిరగడానికి ఇందులో కొంచెం గ్రీజ్ వేయాలి, బేరింగ్ లేకుండా. బేరింగ్ అయితే కాస్ట్లీ పడుతుంది. ఇది ఓకేనా ఫ్రెండ్స్? ఎనీ డౌట్స్ కాల్ మీ. చూడండి డోర్ ఇట్లా హింజెస్. ఇదే డ్రమ్ ముక్క కట్ చేసి ఇక్కడ ఏం చేసాము, ఇది లీక్ కాకుండా మనం ఇట్లా కవర్ వేసాను. మనం తిప్పినప్పుడు ఏంటంటే అందులో మనం వాటర్ ఉంటే అక్కడి నుంచి బయటికి లీక్ అవుతుంటుంది, అందుకే ఇది పెట్టాను. చూడడానికి కూడా లుక్ బాగుంటుంది, అట్రాక్షన్గా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, థ్యాంక్ యూ.